నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ నేను భాగ్యశ్రీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ప్రకటించిన కన్సన్బాగ్ అపోలో వైద్యులు. తెలంగాణలో మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె, కార్మికుడి మృతితో వెలువెత్తుతున్న నిరసనలు. ఆర్టీసీ కార్మికులతో నేడు యాజమాన్యం చర్చ, సచివాలయం వేదికగా భేటీ. తీవ్ర రూపం దాలుస్తున్న ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్య యత్నాలతో ఉద్రిక్తలు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు, కార్మికుల కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి పొన్నం. నేడు నర్సంపేటకు బండి సంజయ్, బాధిత కుటుంబానికి పరామర్శ. దుశ్చర్ల సత్యనారాయణపై గొర్రెల కాపరులు దాడి, తలకు బలమైన గాయం, ఆసుపత్రికి తరలింపు. శంకర్ గౌడ్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ. తోజ్కిపేటకు శంకర్ గౌడ్ మృతదేహం, కడసారి చూసేందుకు తరలి వస్తున్న నేతలు, కార్మికులు. నెలాఖరు కల్లా ప్రభుత్వం పర కానున్న మెట్రో, 13,000 కోట్ల రుణానికి ఐఆర్ఎఫ్సి అంగీకారం. విశ్రాంత ఉద్యోగులకు శుభవార్త, 100 రోజుల్లో బకాయిలు చెల్లిస్తామన్న మంత్రి పొంగులేటి. రాష్ట్రాన్ని వైసీపీ విధ్వంసం చేసింది, కూటమి సర్కారు వెలుగులు నింపుతోందన్న చంద్రబాబు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు, మహాదేవుడి దర్శనానికి భక్తుల బారులు. రెండు రాష్ట్రాల్లో రికార్డు పోలింగ్, బెంగాల్లో 93, తమిళనాడులో 85% ఓటింగ్. ట్రంప్ నరకం వ్యాఖ్యలపై స్పందించిన భారత్, పిచ్చి మాటలు పట్టించుకోమంటూ ట్రంప్కు కౌంటర్. హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌక స్వాధీనం చేసుకున్నట్టు అమెరికా ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోతున్న ఎండలు, 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. ముంబైను చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, 104 పరుగుల తేడాతో ఘన విజయం. నేడు గుజరాత్ టైటన్స్ తో ఆర్సీబీ, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్.